ఫైబర్ ధనాధన రోజంతా 100 గ్రాములు తిన్నారనుకో ఏమవుతుంది గురు? డ్రూ అయింది. సార్ ఏంటి సార్ అది? ఏమైందిరా? నిన్న ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి. సో క్యాన్సర్ పేషెంట్ అనమాట. క్యాన్సర్ క్యూరేజ్ జస్ట్ 2 months అవుతుంది. క్యాన్సర్ ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చిందని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఫైబర్ ఇంటెక్ తక్కువ వల్ల అన్నారు. సో ఫైబర్ ఇంటెక్ చాలా ఇంపార్టెంట్. మనకు డైలీ ఎంత కావాలి ఏంది అనేది నేను చెప్తాను. బట్ యాజ్ ఎ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక 8 years నుంచి ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఉండగా మనోడు ఏమంటాడు చూద్దాం ఫైబర్ ఇంటెక్ గురించి. బ్రో, ఫైబర్ ఇంటెక్ గురించి ఏమంటావు? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మెయిన్ థింగ్ అయితే బాడీ కంపల్సరీ 100% ఫైబర్ అనేది ముఖ్యం. పర్ డే వచ్చేసి అబ్బాయిలకు వచ్చేసి అయితే 40 grams, అమ్మాయిలకు వచ్చేసి 35 grams కంపల్సరీ డెఫినెట్గా ఫైబర్ అనేది ఇంటేక్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ప్రోటీన్ ఇంటేక్ కోసం నాన్ వెజ్ ఎక్కువ తింటాం. ఆ నాన్ వెజ్ డైజెషన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫైబర్ ఉండాలి. అందువల్ల మీ డాక్టర్ సజెషన్ అంటే మీరేమని చెప్తారు? మామూలుగా ఆ పేషెంట్కి ఎందుకు ఫైబర్ ఇంటేక్ లేకపోవడం వల్ల వచ్చిందంటే తను బాగా రెడ్ మీట్ కన్జ్యూమర్ అనమాట. ఓకే, బాగా స్పైసీ ఫుడ్స్ తింటారు. సో ఏమవుతుందంటే స్పైసీ ఫుడ్స్ రెడ్ మీట్ తినడం వల్ల లోపల ఉన్న మ్యూకోజా టేర్ అవుతుంది. టేర్ అయిందని రిపీటెడ్గా టేర్ చేయడం వల్ల లోపల క్యాన్సర్ సెల్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఓకే, సో ఫైబర్ ఇంటేక్ ఆర్టీఏ ప్రకారం 40 grams తీసుకోవాలి. మరి మామూలుగా మన వాళ్ళు ఏం చెప్తారంటే 2000 calories-కి 35 grams ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి. 35 grams తీసుకోకపోతే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా? ఫైబర్ ప్రతి మీల్లో ఇంక్లూడ్ చేయాలి. మన వాళ్ళు ఏంటంటారు, పొద్దున్నే హెల్తీ డైటే తీసుకుందాంలే, ఇడ్లీ తింటారు అనుకుందాం, ఒక ఇడ్లీలో 2 grams ఫైబర్ ఉంటుంది. మధ్యాహ్నం రైస్ చికెన్ తింటారు, సాయంత్రం చపాతీ చికెన్ తింటారు అనుకుందాం. ఫైబర్ ఏది? 30 grams 40 grams ఫైబర్ ఏది? లేదు కదా. సాయంత్రం అయితే స్నాక్స్లో మనం వర్షం పడితే మిరపకాయ బజ్జీలు, బోండాలు ఇవే ఫైబర్ అనుకుంటాం మనం. చాలు ఈ మాత్రం చాలు. ఎంత కన్జ్యూమ్ చేయాలి, ఏ ఫైబర్ అయితే మన బడ్జెట్లో బాగుంటుంది అనేది రేపు మాట్లాడుకుందాం.